ఈరోజు కంటక వాక్యం. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, యేసయ్యను విశ్వసిస్తే మనకు కలిగే ప్రతిఫలం పరలోకం. ఈ పరలోకం కోసమే మనం ఆయన ప్రేమలో నిలిచి ఉండి ఆయన చిత్తమును చేయ బద్ధులమై ఉన్నాము. ఎవరైతే యేసయ్యను విశ్వసించారో వారికి కలిగే నష్టం నరకం. అందుకే ఆయన యందు విశ్వాసముంచిన మనం అనేకులను విశ్వాసంలోనికి నడిపించువారమై ఉండాలి. దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది: యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను అని. ప్రియులారా, యేసయ్య మనందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఈ నిత్య జీవం ఎంతో విలువైనది. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఈ నిత్య జీవాన్ని మనం కోల్పోతాము. అందుకే మనం జీవించే ప్రతి క్షణం దేవుని గూర్చిన భయం గలవారమై ఉండాలి. మన ప్రవర్తన ఎల్లప్పుడూ పరలోకవాసుల వలనే ఉండాలి. మన స్వలాభం కోసం ఇతరులను మోసం చేయడం కానీ, ఇతరులను మన నోటితో దూషించడం కానీ మనం చేయకూడదు. మన మనసు ఎల్లప్పుడూ దేవుని మీద ఆనుకునేదిగా ఉండాలి. అలాంటి మంచి ప్రవర్తన గలవారమై అనేకులకు దీవెనకరంగా జీవిద్దాం. ఈ వాక్యము నిత్యజీవ వారసులముగా మనమున్నామని మనకు గుర్తు చేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ క్రీస్తును పోలి జీవిద్దాం. అటువంటి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.